అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాటలు, పేకాటలు నిర్వహిస్తే లేదా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సభవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సంగతి ప్రకటించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో దండోరాలు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా సభవరం మండలంలో సంక్రాంతి కనుమ పండుగ రోజున ప్రారంభమయ్యే శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తమకు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తెలిసిందన్నారు. కాబట్టి ఎవరైనా పోలీసు వారు హెచ్చరికలను విస్మరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొపడితే ఎంత గొప్పవారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సింహాచలం పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగాను పురాతన ఆచారాల ప్రకారము సంక్రాంతి లేదా పొంగల్ అంటే బాయిల్ అని అర్థం. అంటే ఉడికించడము, అంటే వ్యవసాయ ఆధారిత ప్రదేశాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కొత్త పంటలు పండి ఇంటికి వచ్చిన సందర్భాన కొత్త అన్నాన్ని ఉడికించి పెద్దలకి పూజించడం మానవాయితీకి వస్తుందండి. దాని ప్రధాన సాంప్రదాయం పాటించడం ద్వారా పిల్లలకి దాన్ని అనుసరించి మా అమ్మగారు చనిపోయిన అమ్మగారికి పూజ చేస్తున్నారు, వాళ్ళు చనిపోయిన నాన్నగారికి పూజ చేస్తున్నారు, చనిపోయిన తాతగారికి పూజ చేస్తున్నారు సాంప్రదాయం రావడం ద్వారా మనం పెద్దలు గౌరవించాలి అని అనుకున్న పిల్లలకు కూడా రావాలనేసి ఇది పురాతన కాలం నుంచి వస్తుందండి. అయితే ఆధునిక ట్రెండ్లో ఏమవుతుందంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, పేకాటలు, బల్లాటలు అనేసి ఒక ట్రెండ్ తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ కూడా మానవతా విలువలు పెరిగాయి. దాని మీద చాలామంది ప్రజలు కూడా మన గౌరవ హైకోర్టు కూడా సంప్రదించడం జరిగింది. కోర్టులకు కత్తులు కట్టి జీవహింస చేస్తున్నారు, అదంతా చాలా హింస చేయడం జరుగుతుందని ఎప్పుడు చేయరు. దాని మీద హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇలాగ కోర్టులకు కత్తులు కట్టి ఇలా చేస్తారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించమని కూడా ఉత్తర్వులు వెలువడ్డాయండి. దాన్ని ప్రజలందరూ గమనించగలరు. అంతేకాకుండా దాన్ని ఉద్దేశించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మేము కూడా ఆర్డర్ తీసుకొచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ నియమించి దాని గురించి మా మండలంలో ఉన్న గురువులు ప్రచారం చేస్తున్నాం. ఎవరైనా ఇటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసినట్లయితే దాన్ని చర్య తీసుకోవడం కూడా జరుగుతుందండి. రెండో విషయం, సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరవేసే ఆనవాయితీ కూడా ఉందండి. అయితే దానికంటే ఈ గాలిపటాలకి మంజా అనే దారాన్ని తీసుకొచ్చి ఎగరవేయడం జరుగుతుంది. ఆ మంజాకి ఏంటంటే ఇప్పుడు గాజు పెంకుల్లో పొడి చేసి దానికి పొదులు పెట్టి దానికి ఉంచడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎవరికైనా తగిలినట్లయితే మెడ తగిలినా, శరీరానికి తగిలినా లేదా పక్షులు తగిలినా వాటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రజలు అబ్జర్వ్ చేసి దాన్ని మంచిని ఉపయోగించుకోవడం ఉండడం చాలా మంచిదండి.